క్వశ్చన్ నెంబర్ 1. ఏఐ టూల్ తయారు చేసిన ఎంప్లాయీ జాబ్నే తీసేశారంటే మీరు నమ్ముతారా? క్వశ్చన్ నెంబర్ 2. కంపెనీ హైరార్కీ మొత్తంలో టాప్ మోస్ట్ లెవెల్ అయిన ఫౌండర్ జాబ్ని కూడా ఏఐ రోల్ రీప్లేస్ చేయగలుగుతుందా? క్వశ్చన్ నెంబర్ 3. మనుషులు తెలిసి తన సొంత శత్రువుని తయారు చేసుకుంటున్నారా? సో ఈ 3 విషయాలని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని వాడండి అని చెప్పి కంపెనీస్ మనందరికీ ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయో కార్పొరేట్ ఇండస్ట్రీలో మొత్తం అందరికీ తెలుసు. టూల్స్ వాడితేనే మీరు సస్టైన్ అవుతారు, టూల్స్ వాడకపోతే వెనకబడిపోతారు, మీ కర్మ అప్స్కిల్ అవ్వకపోతే జాబ్ పోతుంది, అది ఇదని. బట్ టూల్ నేర్చుకోకపోయినా జాబ్ పోతుంది, రెండిట్లో జాబ్ పోయే అవకాశం ఉందా అనే డౌట్ ఇప్పుడున్న కార్పొరేట్ ఇండస్ట్రీలో నెలకొంది. ఎందుకురా అంటే రీసెంట్గా మనందరికీ తెలిసిన ఫేస్బుక్ చేసిన 8,000 లేఆఫ్స్లో ఒకతను పోస్ట్ చేశాడు, వాళ్ళ వైఫ్కి ఎక్స్లో పోస్ట్ చేశాడు అనమాట. ట్విట్టర్ అంటారు కదా, ఎక్స్లో పోస్ట్ చేశాడు. తన వైఫ్కి ఏదైతే ఏఐ టూల్ తన దగ్గరుండి డెవలప్ చేసిందో అదే టూల్ వల్ల తన జాబ్ పోయింది. అంటే దాని అర్థం ఏంటో చూడండి. ఒక ఏఐ టూల్ ఇచ్చి మీరు ఇప్పటి నుంచి ఏఐ టూల్ వాడాలి అని కంపెనీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ టూల్ని తీసుకొని వాళ్ళు వాడి దాన్ని ట్రైన్ చేసేటప్పుడే వాళ్ళకి అర్థం కూడా అయింది, వాళ్ళ వైఫ్కి అర్థం కూడా అయింది. అది ఈ టూల్ ఏదైతే నేను ట్రైన్ చేస్తున్నానో అది సేమ్ నేను చేయాల్సిన వర్క్ని దాన్ని నేర్పిస్తున్నా అనేది క్లియర్గా తెలిసిపోతుంది కదా, చేసేటప్పుడు పనిలో తెలిసిపోయింది. కానీ ఏం చేస్తాం, తప్పదు, చేయాలి. అది చేస్తేనే మన జాబ్ సేఫ్ అన్నట్లు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఏఐ టూల్స్ నేర్చుకుంటేనే అని దగ్గరుండి ట్రైన్ చేసి దాని మోడల్ ఫీడ్బ్యాక్ చేసి తయారు చేసి. సో వన్స్ ఏ టూల్ రెడీ అయిపోయిన తర్వాత కంపెనీకి ఆ మనిషితో ఏమవసరం, తీసేయామని అని చెప్పి తీస్తుంది, సింపుల్. సో ఇక్కడ ఏఐ స్కిల్స్ నేర్చుకొని, ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకొని, ఒక ఏఐ టూల్ని ఎలా వాడాలి అని నేర్చుకొని మనం ఏదో అప్స్కిల్ అవుతున్నామని ఫీలింగ్ ఎవరైతే తెప్పిస్తున్నారో ఇండస్ట్రీలో, దాన్ని వెనుకున్న రియల్ ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్. నువ్వు ఏ ట్రైన్ చేసి పోవు అని డైరెక్ట్గా చెప్తే మనం వినం కదా, ఆన్ ద స్పాట్ రిజైన్ చేసి వెళ్ళిపోతాం కదా. సో ఇలా చెప్పకుండా ఏఐ టూల్స్ని వాడితే మీరు అప్స్కిల్ అవుతారు, మీ జాబ్ సేఫ్ ఉంటుంది, సస్టైన్ అవుతారు ఇండస్ట్రీలో అని చెప్పి ఏఐ స్కిల్స్ని ఆ టూల్స్ని వాడి నేర్చుకొని దాన్ని రెడీ చేసిన తర్వాత అదే టూల్ని వాడుకొని వాళ్ళు ఇన్ని తీసేస్తారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఇక్కడ ఏఐ స్కిల్ నేర్చుకునే ఉపయోగం ఏంటి? అమ్మాయి ఏఐ స్కిల్స్ నేర్చుకోకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే సేమ్. సో ఏఐ స్కిల్స్లో 2 టైప్స్. ఒకటేంటి, ఏఐని తయారు చేయడం, ఒక టూల్ని ఎల్ఎల్ఎం అనే మోడల్ని సొంతంగా ఇంజనీర్స్ ఎవరైతే పర్టికులర్ కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకొని ఇప్పుడు ఉంటారో వాళ్ళు చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయడం. అంటే ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, క్లాడ్ వీటిని తయారు చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళది ఒక జాబ్, అదొక స్కిల్. సెకండ్ స్కిల్ ఏంటంటే ఈ టూల్ ఏదైతే వాళ్ళు తయారు చేసి ఇచ్చారో దాన్ని వాడటం అనేది ఇంకొక స్కిల్. సో 2 స్కిల్స్ ఇండస్ట్రీలో ఉండేది, ఒకటి తయారు చేయడం, ఒకటి దాన్ని వాడటం. మిగతా ఇండస్ట్రీస్ అన్నీ వేరే జాబ్స్, ఫైనాన్స్ కానివ్వండి, ఇంకేమైనా జాబ్స్ కానివ్వండి, అన్ని జాబ్స్లో మనం ఏం చేయాలి, ఆ టూల్ని తీసుకొని ఎలా వాడాలి, అప్పుడు మనం ఇది సస్టైన్ అవుతాం మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది రియాలిటీలో, ఆ టూల్ని మనం తయారు చేస్తున్నాం, ట్రైన్ చేస్తున్నాం. ఈ టూల్ పిజ్జా బేస్ లాగా అనమాట, ముద్దలాగా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా మన కంపెనీలో మన రోల్కి తగ్గట్టు మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి మనం బయటికి పోవాలన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఏ స్కిల్స్ నేర్చుకోవడంలో క్వశ్చన్ యూజ్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సెకండ్ పాయింట్, కంపెనీ లెవెల్లో హైయెస్ట్ పొజిషన్ అంటే మనందరికీ తెలుసు, సీఈఓ కూడా కాదు, ఫౌండర్. ఆ కంపెనీనే తయారు చేసిన, అసలు కంపెనీని బిజినెస్ మొత్తాన్ని స్టార్ట్ చేసిన పర్సన్ ఫౌండర్. సో ఆ రోల్ని కూడా ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా? ఎస్, చేయగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మెటా ఫౌండర్ మనందరికీ తెలుసు మార్క్ జూకర్బర్గ్. ఆ మార్క్ జూకర్బర్గ్ ఏం చేస్తున్నారంటే తనని తను ఇంకొక రెప్లికా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఇంకొక రెప్లికా 3D యానిమేటెడ్ పర్సన్ని తయారు చేసుకుంటున్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్ అతను చేస్తున్నాడు. అంటే ఇంక ఫ్యూచర్లో తనతో మాట్లాడాలంటే ముందు ఆ ఏఐ టూల్ సేమ్ అతనిలాగే ఆలోచిస్తుంది, అతనిలాగే మాట్లాడుతుంది. ఆ ఏఐ మోడల్కి మొత్తం ఫీడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఆ మార్క్ జూకర్బర్గ్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, అతను ఎలా థింక్ చేస్తాడు, ఎలా స్టేజ్ మీద ప్రోడక్ట్స్ని ఎలా అనౌన్స్ చేస్తాడు స్ట్రాటజిక్గా. సో ఇవన్నీ అతని అనలిటికల్ అబిలిటీ, తను మాట్లాడే విధానం, తన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే దాన్ని రెప్లికేట్ చేయాలనుకుంటున్నారు. సో అది కానీ సక్సెస్ అయిందిరా అంటే ఇంకా అర్థం చేసుకోండి, ఫౌండర్ అనేది హైయెస్ట్ లెవెల్ ఒక కంపెనీలో. ఆ లెవెల్లోనే ఒక కొత్త ఏఐ రోబోట్ తనని రీప్లేస్ చేస్తూ ఒకటి రాగలిగితే ఇంకా కింద ఉన్న లెవెల్స్లో రాదని గ్యారంటీ ఏంది?
సెకండ్ థింగ్, మనకేం చెప్పారు, ఆటోమేట్ చేసే రోల్స్ కొన్ని ఉంటాయి. అంటే డైలీ రెగ్యులర్ టాస్క్ ఫోన్లు చేయడము, లేకపోతే ఒకటే రిపిటేటివ్ డేటా ఎంట్రీ చేస్తూనే ఉంటాము. ఆ ఎంట్రీ చేసే రోల్స్ మాత్రమే పోతాయి, ఇవి పోతాయి, అవి పోతాయి. స్ట్రాటజిక్గా థింక్ చేసే రోల్స్ పోవు అంటున్నారు, కానీ అంత మిథ్య, అంత జస్ట్ అబద్ధాలే. ఏ రోల్నైనా అది చేయగలుగుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు అలా తయారు చేయబోతున్నారు, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏ డే బై డే ఎలా బెటర్ అవుతుందో మనం చూస్తున్నాం కదా. ఎంత మంచి రెస్పాన్సెస్, ఎంత మనం ఎక్స్పెక్ట్ కూడా చేయని రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఫౌండర్ లెవెల్లో కూడా అది రాబోతుంది. అంటే ఇన్ ఫ్యూచర్ మన మేనేజర్స్ కూడా ఏఐ టూల్స్ ఉండబోతున్నాయి, ఏఐ బాట్స్ ఉంటాయి. దాని మాట మనం వినాలి, దాంతో మాట్లాడాలి, దాని కింద పని చేయాలి. సో ఇలా చూసుకుంటూ పోతే ఏ లెవెల్ ఆఫ్ జాబ్ కూడా సేఫ్ కాదు వన్స్ ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందిరా అంటే. థర్డ్ పాయింట్, మనుషులు దగ్గర ఉండి చేతులారా ఒక సొంత శత్రువుని తయారు చేసుకుంటున్నారా? నిజమే కదా. సింపుల్ చెప్తా, దేవుడు అనేవాడు మనం నమ్ముతాం కదా చాలామంది. దేవుడు అనేవాడు ఏం చేశాడు, అతనుకున్న సూపర్ పవర్స్లో చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. అతనుకున్న సూపర్ పవర్స్లో మనిషికి మిగతా జీవరాశులతో పోలిస్తే 0.00001% ఎక్స్ట్రా పవర్ ఇచ్చాడు. అదేంది? బ్రెయిన్, బుర్ర, సొంతంగా ఆలోచించగల ఒక శక్తివంతమైన ఒక బ్రెయిన్ ఇచ్చాడు. సో ఈ ఒక్క చిన్న బ్రెయిన్ ఇవ్వడం వల్ల మిగతా జీవరాశులతో పోలిస్తే మనం చాలా హైయెస్ట్ లెవెల్ భూమి మీద. సో మనం ఇప్పుడు ఏం చేసాము, ఈ భూమిని ఎలా డెవలప్ చేసాము, ఎలా డిస్ట్రక్ట్ చేసామో, లేదా మంచి చేసామో చెడు చేసామో, రెండు చేసాము ఈ భూమి మీద. ఇప్పుడున్న పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. మనుషులే ఆధిపత్యం, మనుషులే ఏం చేసినా రైట్. ఇక్కడ ఈ బ్రెయిన్లో కూడా మనం చాలామంది వినే ఉంటారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే సైంటిస్టే 10% ఆఫ్ హిస్ బ్రెయిన్ వాడితే అతను అన్ని ఇన్నోవేషన్స్, అతను అన్ని సైంటిఫికల్గా కనుక్కోవడం, అతను అంత లెవెల్లో మనకి డిస్కవరీస్ చేయడం వల్లే కదా మన లైఫ్ స్టైల్ మారింది. కొంతమంది సైంటిస్టుల డిస్కవరీ వల్లే మన జీవితాలు ఇలా మారాయి. సైకిల్ కనుక్కున్న వాళ్ళు కానివ్వండి, ఫ్లైట్ కనుక్కున్న వాళ్ళు కానివ్వండి, ఇట్లా ఎవరెవరి డిస్కవరీస్ కానీ ఇన్వెన్షన్స్ చేయడం వల్ల మన జీవితం మారుతూ వచ్చింది లైఫ్ స్టైల్. సో 10% వాడారని చెప్పి అంటారు. ఇంకోటి ఏంటంటే, సరే ఈ బ్రెయిన్ ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్నైనా మనం పూర్తిగా స్టడీ చేసి అది ఎలా పనిచేస్తుంది ఏంటని కనుక్కోగలిగామా అంటే లేదు, అది కూడా లేదు. బయాలజీ కానీ బైపీసీ చేసిన వాళ్ళు కానీ, సో ఇలా బయాలజీ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, మన బాడీలో లీస్ట్ స్టడీడ్ ఆర్గాన్ ఏదైనా ఉందిరా అంటే అది మన బ్రెయిన్. చేతుల కాడి నుంచి హార్ట్, కాళ్ళ వరకు ప్రతి పార్ట్ని మనం స్టడీ చేసి దాంట్లోని ఏ కణం ఎలా పనిచేస్తుంది అనేది నీట్గా స్టడీ చేయగలిగాం, ఓపెన్ చేసి చెక్ చేయగలిగాం. బట్ బ్రెయిన్ని మాత్రం ఇంతవరకు రీసెర్చ్ చేసినా, స్టడీ చేసినా, ఏం చేసినా దాన్ని పూర్తిగా డీకోడ్ చేయలేకపోతున్నాం. సో సొంత బ్రెయిన్, దేవుడు ఇచ్చిన బ్రెయిన్నే మనం డీకోడ్ చేయలేకపోతున్నాం. ఓకే, సో అదొక పర్స్పెక్టివ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం 10% బ్రెయిన్ని వాడలేదు. ఇంకా ఒక పక్క చూస్తే బ్రెయిన్ని పూర్తిగా స్టడీ చేసి అది ఎలా పనిచేస్తుందో కూడా మనం కనుక్కోలేకపోతున్నాం. మనం ఇప్పుడు మన తెలివిని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ అనేది ఒకటి తయారు చేస్తున్నాం దగ్గరుండి. నథింగ్ బట్ మన శత్రువు, మన ఎనిమిని మనమే తయారు చేస్తున్నాం. ఎందుకు శత్రువు అంటున్నాను అంటే, దేవుడు ఏం చేశాడు, అతని పవర్లో చాలా ఫ్రాక్షన్ ఆఫ్ పవర్, చాలా చిన్న పవర్ మనకి ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, మనకున్న పవర్స్లో మన బ్రెయిన్ ఒకవేళ 100% అదేం చేసుకుంటే, మనం తయారు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 1,00,000 రెట్లు, మన బ్రెయిన్ కంటే 1,00,000 రెట్లు ఎక్కువ తెలివిది, ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తుంది. అంటే మనకంటే 1,00,000 రెట్లు పవర్ఫుల్ పర్సన్ని మనం తయారు చేస్తున్నాం చేతులారా. అండ్ అలా తయారు చేసిన ఒక పవర్ఫుల్ పర్సన్ మన కింద పని చేస్తాడంట, మనం చేసే పనులన్నీ చేసి పెడతాడంట, మనం చిల్ అవ్వచ్చంట అని ఎందుకు అంటున్నా అంటే, ప్రతి పని ఏఐ చేసుకుంటూ పోతే ఇంకా మనిషికి ఏం పని ఉంటుంది భూమి మీద? సరే ఏఐ చేసే పని కూడా ఎట్లుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, స్ప్లిట్ సెకండ్స్లో, చాలా తక్కువ టైంలో అన్ని పనులు అయిపోతున్నాయి. అలా ప్రతి పని ఫాస్ట్గా అయిపోతే మీ 24 గంటల్లో అన్ని పనులు అది అంత ఫాస్ట్గా చేస్తే నువ్వేం చేస్తావు? కూర్చోండి అక్కడ అర్థం కాదు. వేరే పనులు చేయాలి, వేరే ప్రొడక్టివ్గా వాడుకోవాలి లైఫ్ని అంటారు. కానీ ఏముంది ఇంకా ప్రొడక్టివ్గా వాడుకోవడానికి? ప్రతి మనిషికి ఒక ఆదాయం కావాలి, ఆదాయానికి తగ్గ ఒక పని కావాలి. సో ప్రతి పనికి ఏఐ చేయగలుగుతుందని ప్రూవ్ చేయగలుగుతున్నారు ఇప్పుడే ఈ స్టేజ్లోని ఎక్స్పెరిమెంట్స్. ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అగ్రికల్చర్ కూడా, మనందరం చాలామంది మాట్లాడుతుంటారు అగ్రికల్చర్లోకి ఏఐ రాలేదు, ఏఐ చేయలేదు, అదే సేఫెస్ట్ జాబ్ అంటే, ఎస్ ఇప్పటికి ప్రస్తుతానికి మాత్రమే సేఫెస్ట్ జాబ్. ఫ్యూచర్లో అగ్రికల్చర్లో కూడా వస్తుంది, బట్ లేట్గా వస్తుంది, అంతే తేడా. సేమ్ కంప్యూటర్ తీసుకుంటే మీరు, కంప్యూటర్ కూడా వచ్చింది, అన్ని రోల్స్లోకి వచ్చింది, ప్రతి రోల్స్లోకి వచ్చింది. తర్వాత అగ్రికల్చర్లోకి ఇప్పుడు వస్తుంది కంప్యూటర్ టెక్నాలజీ. కానీ అగ్రిటెక్ అని సపరేట్ డివిజన్ ఉంది, అగ్రికల్చర్ టెక్నాలజీ అని చెప్పి. సో కంప్యూటర్స్ని వాడి ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా మనం కంప్యూటర్స్ వాడుతున్నాం. సో ఇన్ సేమ్ వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫ్యూచర్లో అగ్రికల్చర్లో లేట్గా వస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఇన్విడియా వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేశారు.
వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్స్ కొన్ని ఫార్మింగ్ చేస్తున్నాయి. సో ఫార్మింగ్ అవి కూడా చేసి తయారు చేయగలవు. సో ఏది సేఫ్ కాదని ప్రూఫ్స్ అనేవి ఇంటర్నెట్ వైడ్గా పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని తెలిసి కూడా మనం తయారు చేసుకుంటున్నాం. సో సింపుల్గా ఆలోచించండి, దేవుడు మనకి చిన్న పవర్ ఎందుకు చాలా చిన్న పవర్ ఎందుకు ఇచ్చాడు? అతని పవర్స్ మొత్తం దానికి మనకి ఇచ్చేస్తే మనం ఆయన మాట వింటామా? సరే, ఆయన మాట వినేది పక్కన పెట్టి అసలు ఆగుతాం ఈ భూమి మీద? ఇంత పవర్, బ్రెయిన్ అని ఒక చిన్న పవర్ ఇస్తేనే భూమి మీద రెచ్చిపోతున్నామే. సో ఇంకా ఆయన పవర్స్ అనేసి మనం ఏ లెవెల్లో రెచ్చిపోతామో మీ ఊహకే తెలుసు. సేమ్ వే మనం ఏం చేస్తున్నాం? నిజంగా మనం తెలివైన వాళ్ళైతే మన కింద అసిస్టెంట్ ఎట్లుండాలి, మనకు చేసే పనులు ఎలా ఉండాలి, మన కింద మనం చెప్పినట్టు విని చేసే పనులలాగా ఉండాలి. కానీ మనకంటే ఒక సూపర్ పవర్ని తెచ్చుకొని మన కింద పెట్టుకొని పని చేస్తాం, అదే అన్ని పనులు చేస్తుంది. అంటే ఎట్లుంది తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అనేది వచ్చేసి మన ఇంట్లో పెట్టుకొని ఏ పని అయినా చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి, అతన్ని కొడతా తిడతాను, అన్ని పనులు చేయాలి, నేను చిల్ అవుతా, నేను వేరే ప్రొడక్టివిటీ చూసుకుంటాను, నా పనులు చేయాలంటే చేస్తారా ఎవరైనా? తొక్కి నారదీస్తారు. సేమ్ వే ఏఐ కూడా సొంతంగా ఆలోచించగల ఒక ఆల్గరిథం. అది దాన్ని మనం నియంత్రించలేం. ఫైండ్ ఎందుకంటే నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఏఐ గాడ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏఐ అవుట్పుట్స్ని చూసి షాక్ అయ్యి ఆ రీసెర్చ్ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ ఇప్పుడు అతనే వార్న్ చేస్తుంది మొత్తం దేశాన్ని, మన కంట్రీని, మన వరల్డ్ మొత్తాన్ని. ఏమని? ఏఐ అనేది ఒక లెర్నింగ్ ఆల్గారిథం మేము తయారు చేసింది. ఆ లెర్నింగ్ ఆల్గారిథంకి లెర్నింగ్ ఆల్గారిథం అంటే ఏం లేదు, సింపుల్గా ఒక నేర్చుకోగలిగిన సత్తా ఉన్న ఒక కోడ్ అనుకోండి, లేదా ఒక ఆల్గారిథం అనుకోండి. అది డేటా మన ఇండియాలో, మన గూగుల్లో ఉన్న డేటా, మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో రియాక్ట్ చేపిస్తే రియాక్షన్స్ జరిగి ఫామ్ అయ్యే ఒక ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఫార్మేషన్స్ అవుతున్నాయి, కనెక్షన్స్ అవుతున్నాయి అనేది వాళ్ళకి డీకోడ్ చేయలేకపోతున్నారు. అంటే మనం తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పని చేస్తుందో దాని రీజనింగ్ కూడా మనకు తెలియదు. సో ఇంత తెలివిగా అది పనిచేస్తుంది. సో దానివల్ల ఫ్యూచర్లో మనకి రిస్క్ అని చెప్పి ఆయన చెప్తున్నా కూడా మనకు తెలుసు, డబ్బుల కోసం మన కంపెనీస్ ఇంకా చేస్తూనే ఉంటాయి, తయారు చేస్తూనే ఉంటాయి, ప్రొడక్టివిటీ కోసం అని చెప్పి, అదని చెప్పి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూస్తుంటే ఏఐ టూల్ని వాడి ఒక నెల బిల్లు 4,800 కోట్లు వచ్చింది ఒక కంపెనీకి, ఒక నెల బిల్లు. సో ఏఐ కాస్ట్లీగా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ కాస్ట్ని వాళ్ళు ఎలాగో ప్రెజెంట్కి పాస్ చేసి కంపెనీస్ అన్నీ మళ్ళీ మనుషుల్ని హైర్ చేసుకుందామనే థాట్లో ఉన్నప్పటికీ ఫ్యూచర్లో మళ్ళీ ఆ కంపెనీస్ వాటి మీద వర్క్ చేసి తక్కువ కాస్ట్కి తీసుకొస్తాయి. 2-3 ఇయర్స్కి ఖచ్చితంగా తీసుకొస్తాయి మార్కెట్లో. అవి వదలవు, ఎందుకంటే అవి చాలా ఇన్వెస్ట్ చేసాయి ఆ ఏఐ టూల్స్లో. అవి తీసుకొని వస్తాయి. ఆ టూల్స్ తీసుకొస్తే మళ్ళీ మనుషులకి రిస్క్ మాత్రం ఉండబోతుంది. అండ్ ఆ ప్రతి పని ఇంకా అదే చేస్తే మనుషులు ఖాళీగా కూర్చోవాలన్నమాట. సో ఖాళీ కూర్చుంటే అండ్ ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ ప్యారడైజ్ అంటారు. అంటే మన పని ఎంత తొందరగా అయిపోయి మనం ఎంత ఖాళీగా కూర్చుంటే, ఏమీ పని చేయకపోతే మన బుర్రలో అన్ని చెత్త ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు వస్తాయి. సో ఫ్యూచర్ అనేది మనం ఎలా తయారు చేసుకుంటున్నామో చూడండి. ఇంకా మీ ఒపీనియన్ ఏంటి? ఇవన్నీ విన్న తర్వాత మీకు కూడా ఎలానే అనిపిస్తుందా మీ ఎక్స్పీరియన్సెస్లో అనేది కామెంట్ చేయండి.